వాళ్ళు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. మకాన్ సింగ్ గారు, రాజ్ ఠాకూర్ గారు మొత్తానికి మేడిగడ్డను రిపేర్ చేయించాలని నిర్ణయం తీసుకున్నారు, మంచిదే. కానీ ఇంత ఆలస్యం ఎందుకని క్వశ్చన్ చేస్తోంది బీఆర్ఎస్. అన్న లైన్ లో ఎవరున్నారన్నా? కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. ఈశ్వర్ అన్న నమస్తే. ఈశ్వర్ గారు ఉన్నానండి, లైన్ లో ఉన్నా. చెప్పండి. చెప్పండి రాజ్ ఠాకూర్ గారు. అడగండి అన్న, చెప్పండి అన్న. అదే ఇంత మీరు వెల్కమ్ చేస్తున్నారు దీన్ని మేడిగడ్డను రిపేర్ చేయించాలని, బట్ ఆలస్యం ఎందుకు? ఈ 2.5 సంవత్సరాలు ఆలస్యం ఎందుకు చేశారు? అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్ చేస్తే అయిపోయేది కదా. నమస్కారం అందరికి. చాలా సార్లు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా మేడిగడ్డ అంశంలో నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు, దాని పరిశీలకులు, సంబంధిత టెక్నికల్ ఇంజనీర్స్ క్లియరెన్స్ ఇచ్చేస్తే మేము పూర్తిగా ఎప్పటికైనా కడతామని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. దానిపై ఎవరైతే విమర్శ చేస్తా ఉన్నారో ఎన్ని రోజులు ఎందుకని వారికి కూడా తెలుసు. స్వయంగా గతంలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతర నాయకులు కూడా ఈ రకంగా చేస్తే బాగుంటది, టెక్నికల్ కూలితే ఒకటి కూలిది కావచ్చు, దాన్ని రిపేర్ చేయాలి, వాళ్ళ పర్మిషన్ చేయండి అని వాళ్ళే అనేక సార్లు చెప్పారు. దీని మీద స్పష్టమైన వైఖరి గతంలో అనేక మంది మా కేబినెట్ మంత్రులు, ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అయితే పదే చెప్పారు. ఈ రోజు పుట్టిన తీసుకున్న నిర్ణయం కాదు. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి 1 year పైన దాటింది కదా. దాటిన తర్వాత కూడా మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి ఇతర పిల్లర్స్ తో పాటు అక్కడ సుమారుగా టెక్నికల్ గా నంబర్ చెప్పాలంటే కొన్ని బోర్డ్ బిగ్స్, బోర్లు వేయాలి, ఇంకేదో వేయాలి అని చెప్పి ఇవన్నీ చెప్తూ వాళ్ళు రకరకాలుగా దానికి క్లియరెన్స్ ఇవ్వకుండా చేసే ప్రయత్నం, అంటే ఇవ్వకుండా అంటే ఇవ్వడానికి జాప్యం జరిగినటువంటి అంశం మనకు తెలుసు. ఏమని జాప్యం జరిగింది? ఇది కనుక ఈ రోజు అది పూర్తి చేయకపోయింటే పూర్తిగా రిజర్వాయరే కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ జరగాలనే ఒక అంశంపై చర్చ చేసి ప్రభుత్వం ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్న దీంతో పాటు తుమ్మిడిహెట్టి కట్టాలనేటువంటి ఒక ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించింది, కేసీఆర్ గారు ఆపేశారు. దాన్ని కూడా పూర్తి చేయాలి, గ్రావిటీ ద్వారా కూడా తీసుకొస్తారనే ఆలోచన ప్రభుత్వం చేసింది, ప్రణాళిక సిద్ధం చేసింది. అది చేస్తారు, ఇది చేస్తారు. ఎప్పుడు చెప్తా వారికి కొత్తగా చెప్పేది ఏం లేదు దీంట్లో. ఓకే, సో అయితే ఇప్పుడు ఎప్పుడో పొరపాటు జరగకుండా, ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా చేసే ప్రక్రియలో బాగా జరిగింది. ఎప్పటి వరకు కంప్లీట్ కావచ్చు ఈ వర్క్స్? టెక్నికల్ ఆఫీసర్ చెప్పాలి సార్ అది. కానీ ఏంటంటే ప్రాబ్లం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది జూన్ లో. అదే సీఎం గారు నిన్న నేను కాన్ఫరెన్స్ లో ఉన్నా, నేను కూడా విన్నా, చూసినా, డిబేట్ లేను. వారు అది సంబంధిత అధికారులకి, సంబంధిత ఇరిగేషన్ శాఖకి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు దానికి సంబంధించినటువంటి అధికారులు అందరితో త్వరితగతిగా పూర్తి చేసే కార్యక్రమం చేయాలి. వీలైనంత వరకు ఈ వర్షాకాలం లోపే చేయాలి. లేదా ఏ రకంగా ముందు పోగలుగుతాం, ఎన్ని రకాలుగా మనం ఇంకా దీన్ని అగ్రెసివ్ అవ్వడానికి ఏం చేయాలనేది చాలా స్పష్టంగా. సార్ వర్షాకాలం ఇప్పుడు జూన్ 1వ తేదీ నుంచే ఫ్లడ్ ఉంటుంది, జూన్ ఫస్ట్ వీక్ నుంచే ఫ్లడ్ ఉంటుంది అక్కడ. సాధ్యం కాదు కదా, వర్షాకాలం సీజన్ అయిపోయి నవంబర్, డిసెంబర్ వరకు కూడా దాదాపు 50,000 లక్ష క్యూసెక్ల వరకు కూడా వరద ఉంటుంది. మీరు మాట్లాడిందే నిన్న మొన్న మళ్ళీ పూర్తి ఎక్సర్సైజ్ నడుస్తా ఉంది, చేస్తారు. స్పష్టం ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్రపంచంలో ఒక 7వ వింత తర్వాత 8వ వింత అని చెప్పినటువంటి కాళేశ్వరం కూలిన వాస్తవం. అయితే ఈ ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది. ఖచ్చితంగా ప్రజాధనంతో కట్టినటువంటి దాన్ని వృధా పుణ్యం
మళ్ళీ కష్టం, దాన్ని వాడుకుంటామని ఆలోచనతో ఉన్న తప్ప తప్పుడు సంకేతాలు లేవు. వారు ఇక అధికంగా మాట్లాడాలనుకుంటే ఎలాంటి దుమారం లేపచ్చు, ఎలాంటి బుడదననే పోవచ్చు. ఓకే యా, ఒకసారి మీరు లైన్ లో ఉండండి. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు.